ఇక్కడ పోగొట్టుకున్నది అక్కనే రాబట్టుకోవాలంటుంటారు కదా. అగో బాబు సార్ గదే చేసిండు. నిండు అసెంబ్లీలో బాబు సార్ను బులుగు పార్టీలు నలిపి ఇడిచిపెట్టిరు. అప్పట్ల ర్యాగింగ్ చేసి సార్ నేర్పించిర్రు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. భువనేశ్వరి మేడాన్ని కూడా లేనిపోని మాటలని కండ్ల నీళ్లు తెప్పించారు. ఆనాడు సలసల మసిలిపోయిన బాబు సారు మళ్ళా సీఎం గానీ అసెంబ్లీలో అడుగు పెడతాగాని అదివారిదాకా ముఖం చూపానని షర్తు కట్టి బయటకు వచ్చిండు. మళ్ళీ అలా 2.5 ఏళ్ల తర్వాత అదే అసెంబ్లీలో బరాబర్ సీఎం అయినాకనే అడుగు పెట్టిండు. అసెంబ్లీ లోపలికి పోతప్పుడు గల్మన్ ముద్దాడిపోయిండు. పరువు పోగొట్టుకున్న కానీ బాబు సార్కు పటాభిషేకం అయినట్టు అయింది. అప్పుడు అవమానం చేసిన జగనన్న అవమానంగా మూలకు కూర్చొనే కథకొచ్చిండు. అవమానపడ్డ బాబు సారు గౌరవంగా సభానాయకుడు అయిండు. కర్మఫలమని గిసొంటి వాటినే అంటారు. మరి బాబు సార్ ఇప్పుడు చేసే కర్మలతోటి 2029 కర్మఫలం మళ్ళీ ఎఫెక్ట్ చూయిస్తుంది అన్నది మరవద్దు. నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయిపోయిందిగా జగనన్న పరిస్థితి. వైనాట్ 175 అన్నాడు. చంద్రముఖిని అసెంబ్లీలకు రానియొద్దు అన్నాడు. ఆఖరికి జగనన్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అనామకం లెక్క మూలకు కూర్చుండే పరిస్థితి వచ్చింది. విధి అన్నని ఇంత పగబడుతుందని అన్న కూడా ఊహించుండాడు పాపం. ఇలా ఆంధ్రాలో ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం తినిపించే కార్యం అయింది కదా. ఇక బాబు సారు పవన్ సారు అట ఇంకా మంత్రులు ప్రమాణం చేసినాక ఆల వరుసలనే జగనన్నకు ప్రమాణం చేసే ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికైతే ఎమ్మెల్యేగా చూసుకుంటే అధికార పార్టీలు అందరి మానం తిన్నాక జగనన్నకు ఛాన్స్ ఇవ్వాలి. కానీ అల్కదొక్క చేసుడు ఎందుకు అన్నట్టు మంత్రులతోటి సమానంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చిర్రు. ఇట్లా ఇమానం దినుడే ఆల్సం అందరికి దండం పెట్టి చక్కగా బయటకు వచ్చిండు. ఇక జగనన్న ప్రమాణం చేస్తుంటే నోట్లకెళ్ళి మాట చాలా కష్టంగా వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. జగన్ అనే నేను అని జరసేపు తడబడి చదివిండు. లేకుంటే వైజాగ్ లో పెద్ద గ్రౌండ్ లో సీఎం గా ఇమానం తిందామనుకుంటే ఉత్త ఎమ్మెల్యేగా ఇమానం తింటుంటే ఎంత బాధ అవుతుంది పాపం. ఇక టీడీపోలు అన్న సిచ్యువేషన్ చూసి ముసి నవ్వులు నవ్వుకోబట్టిరు. కానీ టైం చూడుర్రి ఎవ్వరు నిడిచిపెట్టది అందరు దూల తీరుస్తుందని పూరిసారి చెప్పింది గిదే.